గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. ప్రధాని మోడీ గోల్డ్ కొనొద్దు అన్న తర్వాత చాలా మంది గోల్డ్ కొనడం తగ్గించేశారు. మరి ప్రధాని మోడీ చెప్పినట్లుగానే రేట్లు కూడా పెరగడం చూస్తూ ఉన్నాము. గోల్డ్ ధరలు, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనందరికీ తెలిసిందే. మరి ఈ పెరిగిన ధరలు ఇలాగే ఉంటే ఫ్యూచర్లో కొనాలనుకున్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏం జరగబోతోంది? ప్రధాని మోడీ వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏంటి? సామాన్య జనాలు ఏం చేయాలి? ఇలాంటి డౌట్స్‌ని క్లారిఫై చేయడానికి మనతో పాటు ఉన్నారు స్టూడియోలో సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ గోల్డ్ రేట్ ఎలా ఉంది? ఏంటి? చాలా పెరుగుతూ వస్తున్నాయి. ఏం అవునండి. చెప్తారు? గోల్డ్ ఇవాళ వచ్చి యాక్చువల్‌గా 1.57 దగ్గర ఉందండి. 1,55,000 ఆ రేంజ్ ఉంది. 24 క్యారెట్. అయితే అంతకుముందు ఏంటంటే గోల్డ్ ప్రధానమంత్రి గారు చెప్పాక నెక్స్ట్ డే వచ్చి ఇంపోర్ట్ టాక్స్ 15% ఏశారు. 1,60,000 దాకా వెళ్ళింది. అయితే ఇంటర్నేషనల్‌గా లాస్ట్ వీక్ బాగా తగ్గిందనమాట. 4,800 నుంచి ఇప్పుడు 4,500 అయింది. దాదాపు $300 తగ్గింది. 4,500 ఆ చేంజ్ ఉంది కాబట్టి ఇప్పుడు మనకి ఈ 6,000 రూపీస్ నుంచి తగ్గిందనమాట గోల్డ్. అలాగే గోల్డ్ సిల్వర్ రేట్ తగ్గిందా సార్? అవునండి. అంటే యాక్చువల్‌గా 1,55,000 ఆ రేంజ్ ఉంది ప్రెజెంట్. సో, అంతకుముందు ఏంటంటే హై వచ్చి జనవరిలో 1,80,000 దాకా ఎళ్ళింది. ఆ! సో, ఇప్పుడు 1,55,000 అలా వచ్చింది. లో వచ్చి అంతకుముందు ఫిబ్రవరి ఎండింగ్‌లో 1,30,000 దాకా వచ్చింది. సో, ఇప్పుడు ప్రెజెంట్ అయితే 1,55,000 ఆ రేంజ్ ఉంది. సో, ఇది విషయం. రైట్. ఇప్పుడు ప్రధాని మోడీ చెప్పిన తర్వాత చాలా మంది కొనడం మానేస్తూ ఉన్నారు. తగ్గిస్తున్నారు. హ్మ్. మానే మానేశారని నేను చెప్పలేను. ఆల్టర్‌నేటివ్ ఏం చేయాలి మరి? ఫ్యూచర్‌లో గోల్డ్ కొనొద్దు అన్న తర్వాత రేట్లు పెరుగుతున్నాయి. అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయి. అదే. యాక్చువల్‌గా ఏంటంటే ఆయన ఒక స్టేట్మెంట్ లాగా ఇచ్చారండి పాజిటివ్‌గానే. అంటే గోల్డ్ తగ్గించండి. ఎందుకంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరిగిపోతుంది. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఏంటంటే ఎఫ్ఐఎస్ కంటిన్యూగా సెల్లింగ్ చేసేస్తున్నారు. సో, గోల్డ్ కొనటం వల్ల ఏంటంటే అది మనకి గోల్డ్ ఇక్కడ ఇండియాలో తయారవ్వదు కాబట్టి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకోవాలి కాబట్టి 800 టన్స్ పర్ యానం మనం ఇంపోర్ట్ చేస్తున్నాం. దానివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క కరెన్సీ ప్రెషర్ విపరీతంగా ఉంది. సో, ఇండియాకి కరెన్సీ వాల్యూ తగ్గిపోతుంది. అలాగే ఇప్పుడు క్రూడ్ రేట్లు డబుల్ అయిపోతున్నాయి ఆల్మోస్ట్. అదివరకు $60 ఉంది. ఇప్పుడేమో $100కి వచ్చింది. అది కూడా దొరకట్లేదు ఈ వార్ వల్ల. సో, సిట్యుయేషన్ టఫ్ ఉంది కాబట్టి ఈ క్రూడ్ రేట్లు పెంచే కన్నా గోల్డ్‌ని తగ్గించుకోవటం ద్వారా మనం కాస్ట్ ఆఫ్ ఇంపోర్ట్స్ తగ్గించుకోవటం. దానివల్ల మనకి ఎక్స్‌పోర్ట్స్ బ్యాలెన్స్ చేసుకోవచ్చు అనేది ఆయన ప్లాన్. సో, దానివల్ల అది చెప్పారు. సో, అది కూడా ఒక రకంగా బెనిఫిటే. సో, ఓవరాల్‌గా కంట్రీ పాయింట్‌లో ఆలోచిస్తే మనం కొనకుండా ఫిజికల్ గోల్డ్ కొనకుండా ఉండటం ఒక కంట్రీ బా దేశభక్తుడిగా, భారతీయ పౌరుడిగా మన కర్తవ్యం. ఇక్కడ రెండో యాస్పెక్ట్ ఏంటంటే, మరి మన ఇల్లు గడవాలి. మనకు కూడా గోల్డ్ అనేది ఇవాల్టి విషయం కాదు కదా! మనం రేపొద్దున ఇవాళ 1,50,000 ఉంది. మనం చూస్తున్నాం ఇప్పుడు 2 ఇయర్స్ బ్యాక్ 80,000 ఉంది. ఇప్పుడు 1,50,000 ఉంది. రేపొద్దున 2,00,000 అయితే అప్పుడు మరి ఏం చేయాలి? సో, ఇప్పుడు నేను కొనుక్కుంటేనే కదా నాకు అవైలబిలిటీ ఉంది. ఇప్పుడు నా దగ్గర క్యాష్ ఉంది. నేను కొనుక్కుంటేనే కదా నేను సేవింగ్ చేసుకునేది. రేపొద్దున నాకు పిల్లలుంటారు. వాళ్ళకి అలాంటి నిజమే. ఇప్పుడు మీరన్నట్టు గోల్డ్ కొనొద్దు అన్నారు. హ్మ్. రేట్లు పెరుగుతూ వస్తున్నాయి. ఫ్యూచర్‌లో తగ్గుతాయన్న నమ్మకము లేదు. ఇప్పుడు 1 ఇయర్ కొనలేదనుకుందాము. మరి నెక్స్ట్ ఇయర్ పెరిగిపోద్ది గదా అని ఆలోచించేవాళ్ళు లేకపోలేదు. అవునండి. నేను అలాగే ఆలోచిస్తున్నాను. ఏం జేయాలి అని. అదే అంటున్నా. ఆయన దానికి సొల్యూషన్ డైరెక్ట్‌గా ఇవ్వలేదు. కాకపోతే ఏంటంటే సొల్యూషన్ ఉంది దానికి. మీకేం చెప్తున్నామంటే ఇప్పుడు గోల్డ్‌ని ఫిజికల్‌గా కన్నా ఎలక్ట్రానిక్ ఫార్మాట్‌లో కొనుక్కోవచ్చు. ఎలా? ఎలా అంటే ఇప్పుడు మనకి డీమ్యాట్ అకౌంట్‌లో చేసుకొని మ్యూచువల్ ఫండ్స్‌లో ఈటీఎఫ్ గోల్డ్ బీస్ అని ఉంటుంది. అలా చేసుకోవచ్చు. లేదా ఎలక్ట్రానిక్ గోల్డ్ 1 గ్రాము, 5 గ్రామ్స్, 10 గ్రామ్స్ అలా గోల్డ్ కొనుక్కోవచ్చు. సో, డైరెక్ట్‌గా గోల్డ్ ఇప్పుడు ఎన్ఎస్‌సి, బీఎస్‌సి వాళ్ళు కూడా గోల్డ్ డైరెక్ట్ గ్రామ్స్ చొప్పున ఎలక్ట్రానిక్ ఫార్మాట్‌లో షేర్స్ ఎలా ఉంటదో అలా చేసుకునే అవకాశాలు ఇస్తున్నారు. సో, అలాగే ఇప్పుడు బయట యాప్స్‌లో కూడా మనకి గ్రామ్స్ లెక్కన కొనుక్కోవచ్చు. అలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఫ్యూచర్‌లో ఏంటంటే, మన దగ్గర అంటే మెయిన్ ఎసెన్షియల్‌గా ఏవైతే కావాలో అవి పెట్టుకొని, తర్వాత గోల్డ్ అంతా గూడా ఎలక్ట్రానిక్ ఫార్మాట్‌లో పెట్టుకుంటానికి బెటర్ ఆపర్చునిటీస్ వస్తున్నాయన్నమాట. సో, అలా చేసుకోవటం వల్ల మనకి ఇంట్లో గోల్డ్ ఉన్నా ఒకవేళ ఫిజికల్‌గా ఉన్నా అది ఒక థ్రెట్ లాగానే ఉంటుంది గదా! సో, అది బీరువాలో, లాకర్‌లో పెట్టి యాక్చువల్‌గా గోల్డ్‌లో ఇంకో ప్రాబ్లమ్ ఏంటంటే, అది యాక్చువల్‌గా డెడ్ ఇన్వెస్ట్‌మెంట్. అంటే ఒకసారి ఇన్వెస్ట్ చేసేసాక అది రిటర్న్స్ రాదు. అమ్మితే తప్ప రాదు.
లేదు వేసుకుంటే వాల్యూ ఎడిషన్ అవుతుంది. హ్మ్. సో, ఇప్పుడు ఎక్కువ చాలామంది ఏం చేస్తారంటే రెగ్యులర్‌గా వేర్ కన్నా ఇప్పుడు అకేషన్‌గా వేసుకునే వాటన్నిటి అకేషన్ కోసం పెట్టుకుంటాం. ఆ తర్వాత మళ్ళీ మనం దీనిలో పెట్టుకుంటాం. మనం బ్యాంక్ లాకర్‌లో లేదంటే లాకర్స్‌లో పెట్టుకుంటున్నాం. ఇప్పుడు ఏదైతే ఎక్సెస్ ఉందో గోల్డ్ దాన్ని ఎలక్ట్రానిక్ ఫార్మాట్‌లో పెట్టుకోవచ్చు అంటున్నాడు. సో, దానివల్ల మనకి ఆ కమ్యూనికేషన్ ఏమైందంటే గోల్డ్ కొనొద్దనేపాటికి అదొక నెగెటివ్ లాగా అయిపోయింది యాక్చువల్‌గా. ఆల్టర్‌నేట్ కూడా చెప్పేసి ఉంటే ఆయన సరిపోయేది. ఈ ఫార్మాట్‌లో కొనే కన్నా ఈ ఫార్మాట్‌లో కొనుక్కోండి. అంటే మనకి ఆల్టర్‌నేట్ చూపిస్తే సరిపోయేది. ఆయన చూపించలేదు కాబట్టి అందరం ఎందుకు ఈయన ఇలాంటి కొంతమంది విమర్శించే వాళ్ళు విమర్శిస్తున్నారు. ఈ ఏం చేయాలి అర్థం కాని ఒక టెన్షను. ఇప్పుడేంటంటే మా అందరికి కూడా క్లారిటీ వచ్చింది. ఈ ఎలక్ట్రానిక్ ఫార్మాట్‌లో కొనుక్కోవచ్చు. ఎంతైనా కొనుక్కోవచ్చు. ఏం ప్రాబ్లమ్ కానీ ఇప్పుడు మాలాంటి గృహిణులు ఎలా ఆలోచిస్తామంటే తరతరాలుగా మన భారతదేశ సాంప్రదాయంలో ఆడవాళ్ళు గోల్డ్ అనేది రెండు అవునండి. ఒకటే. అవునండి. సో మేము కొనేసుకుంటే ఏందంటే సడన్‌గా మాకు డబ్బు అవసరం వచ్చింది. వెంటనే మాకు క్యాష్ రూపంలో వచ్చేస్తుంది గదా! అవును. అలా రీప్లేస్ జేసేది గోల్డ్ కాకుండా ఇంకేది లేదు. అవును. సో ఇట్లాంటి సిట్యుయేషన్‌లో ఏం చేయాలి? అనే ఒక కన్‌ఫ్యూజన్ అయితే చాలా మంది ఆడవాళ్ళలో ఉంది. అవునండి. వాళ్ళకి మీరేం సజెస్ట్ చేస్తారండి? డెఫినెట్‌లీ. సేమ్ ఇది గూడా అండి. మ్యూచువల్ ఫండ్స్ ఎలా అయితే మనము తనఖా పెట్టి డబ్బులు తీసుకోవచ్చో, గోల్డ్ ఎలక్ట్రానిక్ ఫార్మాట్‌లో ఉన్న గోల్డ్‌లో గూడా మనం తనఖా పెట్టుకొని డబ్బులు తీసుకోవచ్చు. అదేమి ఇబ్బంది లేదు. లోన్‌లాగా చేసుకోవచ్చు. అంటే అందరికీ ఇంత అవగాహన ఉండదు గదా! స్టాక్ మార్కెట్, ఈటీఎఫ్ అనంగానే ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ఏంటి మోసపోతామా ఏంటి? ఆన్‌లైన్ అంటే అవునండి. అదొక భయముంది. అవునండి. ఆన్‌లైన్ మోసాలు గూడా ఈ అవునవును. మధ్య చూస్తున్నాం మనం. అవునవును. అందుకని నేను చెప్తున్నానంటే, ఇప్పుడు అంతకుముందు మనం ఆడవాళ్ళందరూ క్యాష్‌ని పోపుల డబ్బాలో పెట్టుకునేవాళ్ళు. ఇవాళ బ్యాంక్ అకౌంట్‌లో యేసుకుంటున్నాం గదా! కొంచెం అవేర్‌నెస్ అనేది ఇవాళ 2026లో ఉన్నాం. చాలామంది వుమెన్ వర్కింగ్ చేస్తున్నారు. మరి ఈవెన్ విలేజ్ పీపుల్ కూడా ఒక అవేర్‌నెస్ వచ్చేసింది. యెస్. చాలా మందికి అకౌంట్స్ ఉన్నాయి. బ్యాంక్ అకౌంట్స్. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్‌తో పాటు అదే బ్యాంక్‌లోనే డీమ్యాట్ అకౌంట్ కూడా ఉంటుంది. దానిలో కన్వర్షన్ చేసుకోవటం. మీరన్నట్టు ఇమ్మీడియేట్‌గా చేంజ్ కష్టం గానీ, బట్ చేంజ్ అయితే తప్పదు. ఎందుకంటే మనం ఇవాళ ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీలోకి వచ్చేసాం. ఇవాళ వరల్డ్ మొత్తం మీద 180 కంట్రీస్ ఉంటే మనం ఫోర్త్ లార్జెస్ట్‌కి వచ్చామంటే దీన్ని సస్టైన్ అవ్వాలి. బయట పరిస్థితులు బాలేదు. ఇవాళ గృహిణులు గూడా ఆలోచించాల్సింది ఏంటంటే, మీ యొక్క కుటుంబమే కాదు ఇండియాలో గురించి కూడా ఆలోచించాలి కదా! ఇండియాకి ఇంపోర్ట్స్ ప్రాబ్లమ్ అవుతున్నాయి. ఇలాంటి టైంలో కొంచెం మనం సపోర్ట్ చేస్తే మనకే ఉపయోగం కాదు. ఇప్పుడు పెట్రోల్ తెలియకుండా రేట్లు పెరిగిపోయినాయి. సో, అలా కానీ ఏమవుతుందంటే ముందు ముందు ఏమైనా గోల్డ్ రేట్ తగ్గుతది అంటే 1 ఇయర్ ఏంటి? 2, 3 ఇయర్స్ గూడా వెయిట్ జేస్తారు. హ్మ్. తగ్గుతాయో తగ్గవో అన్న ఒక అంటే డౌట్ గూడా ఉంది. యాక్చువల్‌గా ఏంటంటే గోల్డ్ ప్రైస్ పెరగటం, తగ్గటం అనేది ఏ గవర్నమెంట్ చేతిలో లేదు. అది ఇంటర్నేషనల్ మార్కెట్ చేతిలో ఉంది. సో, గోల్డ్ అయితే కంపల్సరీ ఏమవుతుందంటే తగ్గటం ఉండదు. ఓ 20% యావరేజ్‌గా పెరుగుతుంది. అది రిటర్న్ అసెట్ క్లాసెస్‌లో దానికేంటంటే మీ దగ్గర ఒక రూ. 1,00,000 ఉంటే ఒక 25, 30% గోల్డ్‌లో పెట్టుకోవాలి. అంతేగాని 100% పెట్టకూడదు. ఎందుకంటే గోల్డ్ అసెట్ క్లాస్‌లో ఒక డీసెంట్ రిటర్న్స్ ఇస్తుంది. ఇన్‌ఫ్లేషన్ హెడ్జింగ్ ఇస్తుంది. సో, మార్కెట్స్ బాలేనప్పుడు గోల్డే మనని కాపాడుతుంది. కాబట్టి గోల్డ్ కంపల్సరీ మనందరం కూడా కొంత మినిమమ్ లెవెల్ మనం మెయింటైన్ చేసుకోవాలి. రిజర్వ్స్ లాగా. మీరన్నట్టు ఎమర్జెన్సీలో ఎవరిస్తారు మనకి ఎవరెవరు. సో, గోల్డే మనని సేవ్ చేస్తుంది. అలాంటి టైంలో ఇప్పుడు చెప్పేదేంటంటే ఫిజికల్‌గా కళ్ళ ముందు కనపడుతున్న దాన్ని ఎలక్ట్రానిక్ ఫార్మాట్‌లో చూసుకోండి. ఇదొకటే లేడీస్ ఇవాళ మార్చుకోవాల్సిందేంటంటే, ఇక్కడ ఆర్నమెంటు ఇప్పుడు ఇంకోటేంటి దాన్ని ఎక్కువ పెట్టుకున్న థ్రెట్టే కదా మనకి. సో, యెస్. థ్రెట్ ఎక్కువుంది. ఎందుకంటే ఇవాళ చిన్న నగ గూడా 2, 3 లక్షలయిపోయింది. కాబట్టి మీరు ఎక్స్‌పోజ్ అవుతుంటారు. బయటికెళ్ళిన కొద్దీ ఈ దొంగల్లో ఎక్కువ మంది ఉంటున్నారు. కాబట్టి మీరు అదే సంపదని ఎలక్ట్రానిక్ ఫార్మాట్‌లో పెట్టుకొని రోజు చూసుకోండి. హ్యాపీ ఫీల్ అవ్వండి. సేమ్ హ్యాపీయే కదా! అది గూడా ఇది ఒకటే ఫార్మాట్. రైట్. చాలా బాగా తెలియపరిచారు శ్రీరామచంద్రమూర్తి గారు. నిజంగా చాలా మంది హ్మ్. లేడీస్‌లో ఉండే డౌట్ హ్మ్. ఈరోజు మీరు క్లారిఫై చేసినట్లయింది. హ్మ్. గోల్డ్ ఎలా సేవ్ జేసుకోవాలి? ఎలా మనం బై చేయాలి? అవును. సో, ఇలాంటి సందేహాలను నివృత్తిపరిచారు. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.